అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. అంకుల్, హాయ్ ప్రియా, ఏంటి గుడికి నువ్వు ఒక్కదానివే వచ్చావా? లేదంకుల్, నేను నా ఫ్రెండ్ వచ్చాం. అదిగో నా ఫ్రెండ్. వంశీ ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎవరమ్మా? ఎక్కడ? కొబ్బరికాయ తీసుకురావడానికి వెళ్ళింది, ఇటే వస్తుంది. అదేంటి వంశీ, అక్కడ పూజ అవుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈవిడెవరు అంకుల్? అంకుల్ అంటుంది. ఈ పాప ఎవరు వంశీ? నాకు తెలిసిన వాళ్ళ పాపలే. నేనెప్పుడూ చూడలేదే. నాకు కావాల్సిన వాళ్ళందరినీ నువ్వు చూడవలసిన అవసరం లేదు. ఎందుకు అంకుల్ అంత కోపం? ఈ అంకులు నాకు బ్లడ్ అవసరమైనప్పుడు బ్లడ్ ఇచ్చారు, నా ప్రాణాలు కాపాడారు తెలుసా? సరేలే, పూజ జరుగుతుంది, రా వంశీ. రా ప్రియా. మరి మా ఫ్రెండు? నీ ఫ్రెండ్ గుళ్ళోకే వస్తుంది కదమ్మా, ఒంటరిగా ఇక్కడెందుకు? పద వెళ్దాం. ప్రియా, 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 ప్రియా. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుజనం తదేవ తారాబలం బలం తదేవ విద్యాబలం దేవ బలం తదేవ లక్ష్మీపతే తేంగ్రీవం స్మరామి. యత్ర యోగీశ్వర. ఫ్రెండు? ప్రియా, ఎక్కడికి వెళ్ళిపోయావు? అది ఫ్రెండు. పదమ్మా, నవగ్రహాల దగ్గర పూజ చేద్దాం. పద. ఏంటి వంశీ ఇది? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఒక్క నిమిషం కనిపించకపోయినా నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదా. అయినా నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా వంశీ? వంశీ మనసు మార్చుకున్నాడు. సమంతతో జీవితాన్ని సంతోషంగా పంచుకుంటున్నాడు. ఇప్పుడు నేను వంశీకి ఎదురైతే మళ్ళీ తన మనసు మారిపోతుంది. నా ప్రేమని మర్చిపోయిన వంశీకి మళ్ళీ నేను ఎదురుపడి నా ప్రేమని గుర్తు చేయకూడదు. ఏమైంది వంశీ? చెప్పాను కదా నా దగ్గరికి రావద్దని. పూజ చేయించుకుంటున్నావు, వెళ్ళి చేయించుకో.
నన్ను వదిలే. ఫ్రెండు అది ష్! మాట్లాడుకో. నాకు బ్లడ్ ఇచ్చిన అంకుల్ ఈ గుళ్ళోనే ఉన్నారు. చూపిస్తాను పదా. లేదమ్మా, హాస్పిటల్ నుంచి రమ్మని ఫోన్ వచ్చింది. వెళ్దాం పద పద. వర్ష, 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 ఆగు. వర్ష, వర్ష, ఆగు. వర్ష, వర్ష, ఆగు. ఏమైందండి? అన్నా, ఈ ఆటోలో ఉన్నవాళ్ళు. నా ఆటోలో ఎవరు ఎక్కలేదండి. ఏమైపోయావు వర్ష? ఎందుకు నా నుంచి తప్పించుకుంటున్నావు? ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? మీరా నా దారికి ఎందుకు అడ్డు తగులుతున్నారు? మీ గుమ్మం తొక్కద్దు అని చెప్పారు. ఇప్పుడు ఈ దారిలో కూడా నడవద్దు అంటారా? మా దారికి అడ్డు రావద్దు అంటున్నాను. వెళుతున్న నన్ను ఆపింది మీరు. ఇప్పుడు అడ్డొచ్చింది నేనా మీరా? నీ ఉప్మా పెసరట్టు తెలివితేటలు నా దగ్గర చూపించుకురాణి. నాకు తెలివితేటలు చూపించడమే తెలిస్తే తెలివి తక్కువగా మీరు చెప్పింది చేసి నా తమ్ముణ్ణి దూరం చేసుకోను. మీ నాటకం వాడికి చెప్పి మీ కూతుర్నే దూరం చేసేదాన్ని. చదువు రాని నీకే అన్ని తెలివితేటలుంటే అంగబలం, అర్ధబలం, అధికార బలం ఉన్న మాకెన్ని తెలివితేటలుండాలి? కుటుంబాన్ని విడదీసే తెలివితేటలు, బంధాలని తెంచేసే తెలివితేటలు, మమకారాలని చంపేసే తెలివితేటలు మీ దగ్గర చాలానే ఉన్నాయి. కానీ నన్నెందుకు ఆపారో అది చెప్పండి. నువ్విప్పుడు పని చేస్తోంది ఎమ్మెల్యే గురుమూర్తి ఇంట్లోనే కదా? మీ అల్లుడు కూతురు చూశారు కదా, మీకు చెప్పలేదా? నా కూతురు నాకు చెప్పకుండా ఎందుకుంటుంది? అందుకే నువ్వు అక్కడ పని చెయ్యకూడదు అని చెప్పడానికే నేను కారు ఆపాను. మీ అల్లుడు అన్న హక్కుతో నా తమ్ముణ్ణి నాకు దూరం చేశారు. వాడి భవిష్యత్తు కోసం ఆ బాధని నేను భరించాను. కానీ ఇది ఇప్పుడు నా బ్రతుకు తెరువు. దాని మీద కొడతానంటే మాత్రం పళ్ళు రాలగొడతాను. చూడు, నువ్వు అక్కడ పని చేయడం మాకు పరువు తక్కువ. ఓ, నేను మీకేమవుతానని నా వల్ల పరువు పోతుంది అంటున్నారు? నువ్వు మాకేమీ కావు. కానీ నువ్వే వాళ్ళ దగ్గర గోపి నా తమ్ముడే, అంట్లు తోమి వాణ్ణి చదివించాను, కష్టాలు పడి వాణ్ణి పెంచాను అని మొదలు పెడితే నీకు బావుంటుందేమో గాని నీ తమ్ముడు గోపి అని తెలియడం మాకు బావుండదు. నాకు చెప్పే ఉద్దేశమే ఉంటే
నా తమ్ముణ్ణి అక్కడ చూసిన రోజే చెప్పేదాన్ని. నా గోపి నన్ను చూసి మొహం తిప్పుకున్నప్పుడే ఏరా అక్క అంత పరాయిదైపోయిందా అని వాణ్ణి అందరి ముందు నిలదీసేదాన్ని. నువ్వు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడానికి గోపి ఎంగిలి ప్లేట్లు తీసే అంజీ కాదు, ఈ జిల్లాకే అధికారి. వాడు అధికారి అవ్వడం కంటే ముందు ఈ అక్కకి తమ్ముడు. వాడికి నా మీద కోపం ఎందుకో తెలుసా? నేనే వాణ్ణి ఇంటి నుంచి పంపించేశాను అని. కానీ మీరు ఆడిన నాటకం వల్ల నేనలా నటించాల్సి వచ్చిందని నా తమ్ముడికి నిజం చెప్పానంటే నిన్ను నీ కూతుర్ని అడ్డంగా నరికేసి నా తమ్ముడు మా కోసం వచ్చేస్తాడు. అది వాడికి నా మీద ఉన్న ప్రేమ, అభిమానం. నీ తమ్ముడు ఇక్కడ మా మీద తల ఎగరేస్తే ఢిల్లీలో మా ఆయన ఒక్క తొక్కు తొక్కుతారు. దాంతో నీ తమ్ముడి భవిష్యత్తు రోడ్డున పడుతుంది. అది మర్చిపోకు. మీ మమకారమా గోపి అధికారమా అది ఆలోచించుకో. వాడి భవిష్యత్తు బాగుండాలనే మనసు చంపుకుని వాణ్ణి మీకు అప్పగించాను. అలాగే కావేరి అమ్మగారు ఎంతో అభిమానంగా నాకు పనిచ్చారు. దాన్ని వదులుకోమంటే మాత్రం వదిలేసే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటావో చేసుకో. మర్యాదగా వెళ్ళు అంటే వెళ్ళను అంటున్నావుగా రాణి. నీ మర్యాద తీసి ఆ ఇంటి నుంచి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. ఇక్కడున్నాను. ఎక్కడున్నావమ్మా? ఇక్కడ. ఎక్కడున్నావు నాన్నా? అమ్మా ఇక్కడున్నాను. అమ్మా ఇక్కడ పట్టుకోవాలి. అమ్మా నువ్వు నాతో ఆడుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు. ఎన్నిసార్లు పిలిచినా నువ్వు రావడం లేదు. అందరు పిల్లలు వాళ్ళ అమ్మతో ఆడుకుంటున్నారు. నేను మాత్రం నీతో ఆడుకోవడానికి కుదరడం లేదు. త్వరగా రా అమ్మా, నేను నీతో ఆడుకోవాలి. నీకు చాలా మాటలు చెప్పాలి. నువ్వు లేకపోతే ఏడుపు వస్తుంది. రా అమ్మా. ప్రియా, డాడీ ఏంటమ్మా ఇది? అమ్మ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పాను కదా. నువ్విక్కడిలా బాధపడితే అక్కడ అమ్మ బాధపడుతుంది కదా. మరి ఇక్కడ నేను ఇంత బాధపడుతున్నాను, అది అమ్మకు తెలియదా? మరి అమ్మను తీసుకెళ్ళిన దేవుడికి తెలియదా? మరి అమ్మను పంపొచ్చు కదా, నాతో ఆడుకోమని చెప్పొచ్చు కదా. నాకు అమ్మ కావాలి డాడీ, నాకు అమ్మ కావాలి డాడీ. నీ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. మన కంటికి కనిపించని ఆ దేవుడు అర్థం చేసుకోడు. అతని మనసు రాయి కాబట్టే మీ అమ్మని నీకు నాకు దూరం చేశాడు. మనం ఎంత బాధపడినా కన్నీళ్లు మాత్రమే మిగులుతాయి. తిరిగి మీ అమ్మ రాదమ్మా. అదేంటి నాన్న? తులసమ్మ దేవుడికి దండం పెట్టుకోవాలి, ఆయన మంచి చేస్తాడు అని చెప్పింది. మరి మంచి చేసే దేవుడు నేను ఇంతలా ఏడుస్తుంటే అమ్మని ఎందుకు పంపించాడు? నాకు అమ్మ కావాలి డాడీ. చూడమ్మా, అమ్మ నీకు కనిపించకపోయినా అమ్మకి నువ్వు కనిపిస్తున్నావు. నిజమా ఫ్రెండు? నిజమేనమ్మా. ఏ తల్లి పిల్లలకి దూరం అయిపోదు.
తను ఏ లోకంలో ఉన్నా తన పిల్లల్ని అక్కడి నుంచి చూస్తూనే ఉంటుంది. చూడమ్మా, నీకు మంచి జరగాలని, నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి అడగడానికే మీ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది. తను అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. ఇక్కడ నీకు ఏం కావాలన్నా అక్కడి నుంచి నీకు పంపిస్తూ ఉంటుంది. అందుకే నీకిక్కడ ఏం కావాలన్నా మీ నాన్నగారు నీకు ఇవ్వగలుగుతున్నారు. ఇదంతా నీకు మీ అమ్మే పంపిస్తుందమ్మా. మరిప్పుడు నువ్విలా ఏడిస్తే అమ్మ కూడా ఏడుస్తుంది కదా, అమ్మని ఏడిపిస్తావా? లేదు ఫ్రెండు, అమ్మ ఏడవకూడదు, అమ్మ నవ్వుతూ ఉండాలి. అలా అమ్మ నవ్వాలి అంటే నువ్వు కూడా నవ్వాలి. నవ్వుతూ అమ్మని చూడు, నీకు అమ్మ కూడా నవ్వుతూనే కనిపిస్తుంది. చూడు. అవును ఫ్రెండు, అమ్మ నవ్వుతుంది. చెప్పాను కదమ్మా, మీ అమ్మ నవ్వుతూ ఉండాలి అంటే నువ్వు కూడా ఇలా నవ్వుతూ ఉండాలి. మరిప్పుడు నాతో ఎవరు ఆడుకుంటారు? నీతో ఆడుకోవడానికే కదా అమ్మ నన్ను ఇక్కడికి పంపించింది. రా ఆడుకుందాం, రా. ఫ్రెండ్, నన్ను పట్టుకో. పట్టుకో. నువ్వు నన్ను పట్టుకోలేవు, నువ్వు నన్ను పట్టుకోలేవు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఏంటి మూర్తి గారు, అప్పుడే కొత్త బాస్ని కాకా పడుతున్నారా? అదేం లేదు మేడం, మీరు కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్నారు కదా, జస్ట్ ఫార్మాలిటీస్ అంతే. అయినా కాకా పట్టాల్సిన అవసరం మూర్తికే ఉంది. ఎన్నో ఏళ్లుగా మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న మనిషి. మూర్తి ఎంత విశ్వాసంగా ఉంటాడో నాకు తెలీదా అన్నయ్య? సరదాకే అన్నాను. పదమ్మా. కూర్చోమ్మా, రా కూర్చో. చూడు సమంత, ఈ కుర్చీలో కూర్చోవడం అంటే ఎంతో బాధ్యతని నెత్తిమీద పెట్టుకోవడమే. మన కంపెనీలో పనిచేసే కొన్ని వేల కుటుంబాలకి ఇప్పుడు నువ్వు పెద్దవి. వాళ్ళంతా ఎప్పుడూ బాగుండాలి అంటే ఈ కంపెనీ ఎప్పుడూ లాభాల్లో ఉండాలి. ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి. నా తర్వాత వారసత్వం పోకుండా మన కంపెనీని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే బాధ్యత నీది. చిన్నపిల్లలా కాకుండా తెలివైన అమ్మాయిలా ప్రవర్తించు. ఈ బిజినెస్ని ముందుకు నడిపించు. నేనున్నాను కదన్నయ్య, సమంతని ఎలా మారుస్తానో మీరే చూస్తారు కదా. అక్కడ మీరు ప్రశాంతంగా ఉండండి, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వున్నావనే ధైర్యమేనమ్మా నాకు నమ్మకాన్నిచ్చింది. మూర్తి, మన స్టాఫ్ అందరికీ స్వీట్స్ పంచు. అలాగే సార్. శామ్, నాకు కొంచెం బయట పనుంది, నేను వెళ్ళొస్తాను. అలాగే తాతి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తాతి. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ సిట్. కూర్చోమ్మా. మేడం, ఈ ఫైల్స్ మీరు చెక్ చేసి సైన్ చేయండి. ఓకే. అలాగే మేడం. మీరేంటి నుంచుని చూస్తున్నారు? వెళ్ళి వర్క్ చేసుకోండి. ఏంటి గ్రాని ఇది? నేను హాయిగా పబ్కి వెళ్దాం అనుకుంటే నన్ను ఇందులో ఇరికించావు. నాకేం తెలుసు ఇదంతా?
నీకెందుకు బేబీ, నేనున్నాను కదా. నువ్వు హాయిగా పబ్కి వెళ్ళి ఎంజాయ్ చెయ్యి, నేను చూసుకుంటాలే. థ్యాంక్స్ గ్రానీ. వెళ్తాను. పదండి మనం వెళ్దాం. పదవే. పిచ్చి శంక, నీ వారసురాలని చెప్పి సమంతని ఈ కుర్చీలో కూర్చోబెట్టింది నీకు ఫేవర్ చేయాలని కాదు, ఈ వయసులో నీకు రెస్ట్ ఇవ్వాలని కాదు, నీ కుటుంబం మీద పగ సాధించడానికి. నేను మొదలుపెట్టిన కొత్త ఆట ఇది. ఇన్నేళ్లు జైల్లో గడిపింది మరిచిపోవడానికి కాదు, మీ అందరినీ సర్వనాశనం చేయడానికి. నువ్వు ఎంతగానో ప్రేమించే నీ మనవరాల్ని నా చెప్పు చేతల్లో పెట్టుకుని మీ ఇద్దరికీ మహి అంటే ఏంటో నేను చూపిస్తాను. మమ్మీ, నా ఉంగరం కనిపించడం లేదు. నాకు అర్థమైంది. రాణి, మర్యాదగా తీసిన ఉంగరం ఇచ్చేయి. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.